నాకు దోషం ఉందంట. ఏమో పొద్దున నేను గడ్డం చేపించుకుంటే మళ్ళీ తెల్లారితే గడ్డం వచ్చేస్తుంది నాకు. అది కొంచెం రాయి నాకు. ఇదేంటైతే అరే నీ అబ్బా మొలతాడుతో ఒకరికొకరు మొలతాడు కట్టుకొని మురికి కాలువల్లో పండుకోవాలి. అక్కడ ఏమేమి చేస్తున్నావురా నువ్వు? నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను మర్చిపోందా, దాన్ని ఆయనకు తెలియకుండా ఆయనకి ఎక్కియండి. ముద్దు పెట్టు నాకు. గైస్ ప్రాంక్ అయితే ఆయన ఒక 90 వేపించేసినారు. చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యా నమస్కారం. ఓకే పైసా లేదు, ఏమంత గట్టిగా వేసినారు డోరు. ఆయన గట్టిగా వేసినట్టు ఆయననా? నేను మామూలుగా వేసింది, మళ్ళీ పడిందో లేదో అని చూపిస్తాను కదా సార్. సీట్ బెల్ట్ వేసుకో. రాదు కదా సార్ సీట్ బెల్ట్. అవతలు ఉంటుంది చూడు. అది ఇంత గుంజు ఏమో ఎక్కున్నాడు సార్, కింద రావట్లేదు. ఇట్లా వేసుకోవాలా సార్? తెలియదు సార్. ఎప్పుడు కాదు, ఇది వేయడం వల్ల యాక్సిడెంట్లు అయినా కూడా ఏం అవ్వదు నీకు. కార్ ఎక్కడ కూడా అంటే ఎప్పుడు సరే సార్ ఎప్పుడెక్కి. అవునా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను టెన్షన్ పని చేస్తాను సార్. అవునా? లెమన్ రైస్ వాటర్ బాటిల్ అమ్ముతుంటా సార్. ఓకే ఓకే. 20 ఏళ్ళ పైన చేపట్టి. అవునా? అంటే వ్యాపారాలు చాలా డల్ అయిపోయినాయి సార్ అసలు. అచ్చా. ఏదైనా బయట పని దొరికితే పోదాం అనిపిస్తుంది. అయ్యో, మీరు స్టేజ్కి ఎప్పుడైనా వచ్చారా సార్? వస్తుంటాను నేను. రమణ తెలిసిందే కదా సార్? రమణ బాగా. రమణ చిన్నప్పుడు నేను చెడ్డీలు వేసుకొని తిన్నాం మేము. అవునా? ఒకటే ఊరే మాది. ఓకే ఓకే. వడ్డీ వల్ల మేము గోడ్స్, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఇట్లా. ఓకే, ఎదురు బదురు. కొంచెం విలేజ్ సార్ ఇంట్లో అట్లా ఇట్లా కొంచెం. ఓకే. ఓ సందు ఈ సందు అట్లా. ఓకే. మీరు ఏమైనా పని ఉంటే చెప్పండి సార్, ఇబ్బంది ఏమడుతుంది. అన్ని పనులు చేయించుకుంటాను ఇప్పుడు. దానికి చూడండి సార్, పర్మనెంట్ ఇంకా నా దగ్గరే నువ్వు ఇంకా ఏదైనా చూడండి సార్. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు. నాకు నువ్వు సాటిస్ఫాక్షన్ చేస్తే చాలు. నువ్వు బాగా ఎంత తాగుతావంట, నువ్వు తాగి బాగా బలం ఉందంట నీ దగ్గర. సార్ అంతలేదు వస్తారా సార్? మరి ఎందుకంటే నాకు 3 పిల్లలు, వాళ్ళకి బతకాలి సార్. కానీ తప్పదు, చేయాలి మరి. నాకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి నేను అన్ని ఫుడ్ బెడ్ అన్ని చూసుకుంటాను అనమాట. అసలు అంటే నాకు రాత్రికి డబ్బులు కూడా ఏమో సార్, ఆ పిల్లల కొద్దిగా చదివాను సార్. నాకు దోషం ఉందంట. ఏమో పొద్దున నేను గడ్డం చేపించుకుంటే మళ్ళీ తెల్లారితే గడ్డం వచ్చేస్తుంది నాకు. అదే అర్థమైతే లేదు సార్. ఒక స్వామి మంచిగా ఉన్నాడు స్వామి, ఒక స్వామి మంచి స్వామి. ఆ మనిషి ఏం చెప్తే అదే జరుగుతుంది. మా స్వామి కంటే పెద్ద స్వామి ఆమె కాదు ఆయన ఏమన్నా కానీ చెప్పినాడంటే అది ఏమిటి వల్ల వస్తుంది దోషం, ఒకటి కారణం చెప్తారు సార్. అంతే, ఏదో మనకు తెలిసిన విషయం చెప్తాం అంతే కానీ చెప్పగా సార్. ఒకసారి ఆయన కలవండి సార్. ఇది కొంచెం రాయి నాకు. ఇక్కడ తగ్గింది కొంచెం. సరిగ్గా చేయలేదు నువ్వు. ఓకేనా? తీసుకో పండగ తీసుకో. బాగుందా? సూపర్. ఇక్కడ ఇచ్చేసి యాక్చువల్గా అంటే మా బాబా గారు ఉన్నారు, చిట్పిట్ బాబా అని చెప్పేసి మహారాష్ట్ర నుంచి వచ్చినారు. ఆయన చాలా శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏం చెప్పినారంటే, ఒక వ్యక్తిని తీసుకొని రా, నేను మాట్లాడి అతనితో అంతా నీకు సెట్ చేసేస్తా అన్నారు.
కాదిర్కి 35,000 ఇచ్చినాను. నీకెంత ఇచ్చినారు అమౌంట్? నాకు రూపాయిగానే లేదు. అవునా? రూపాయి ఏందుకు? బండి ఎక్కించిన పంపించాను అంతే, నాకు రూపాయి లేదు. మళ్ళీ నీకు సపరేట్ ఇవ్వాలా? చెప్పు. నాకు రూపాయి లేదు. అవునా? మళ్ళీ ఆయన మొత్తం సెట్ చేసి పంపిస్తా అన్నారే, నీకు చెప్పలేదా? నాకు ఏం చెప్పలేదు అసలు. బండి ఎక్కి పో అబ్బా అంతేగా, నాకు ఏం చెప్పలేదు. ఇదేంటైతే అరే నీ అబ్బా ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇన్ని అమౌంట్ అయితే నాకు ఇబ్బంది అయిపోదా? మరి ఆయన అడుగుమాట. సరే మా బాబాతో ఒకసారి మాట్లాడు, డీల్ సెట్ అయిపోయినాక నేను తీసుకుని వచ్చేస్తాను. నేను మాట్లాడు సార్. బాబా గారు ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇంకా బాగుంటాయి. సార్ నమస్తే బాబా గారు. బాబా గారు మాట్లాడు. కాదు బాబా గారు, ఈయనకి చెప్పారంట కదా. బాబా గారు ఈయన ఏమంటున్నారంటే, ఈయన దగ్గర వెళ్ళొద్దండి, నా దగ్గర ఒక మంచి బాబా ఉన్నారు, అక్కడికి వెళ్దాం అంటున్నారు. మీరు లేదు, మా బాబా గారు 35,000 ఆయనకు కూడా ఇచ్చినాను, అతనే బాగా చేస్తా అన్నాడు, నాకు ఈ గడ్డం రాకుండా ఆడదానిలా చేస్తా అన్నారు అని చెప్పింది. మాట్లాడిపియండి ఒకసారి అంటే మీకు చేసినాను. ఏం లేదు, నేను చెప్పాను కదా మీకు. అవును. ఎవరు పేరు? పని చేయండి, ఈ వ్యక్తికి ఎంటికలు బాగానే ఉన్నాయా? ఎంటికలా దెండి కూడా ఫోటో పంపంటే పంపిస్తా. తర్వాతలే. బాబా గారు చెప్పండి. నాకైతే అమౌంట్ అయితే ఏమీ లేదు. ఎక్కి బండి ఎక్కి రమ్మన్నారు, వచ్చినారు అంతవరకేనాను. నాకైతే రూపాయి లేదు నాకైతే. ఇప్పుడు మీకు ఎంటికలు చాలా ఉన్నాయి కదా, ఒక పని చేయండి. మీ ఎంటికలు ఇప్పుడు ఆయనకి ఏమైతుందంటే ప్రాబ్లము, తెల్లవారుతో ఏం షేవింగ్ చేసుకుంటాడు కదా గడ్డము, పొద్దున్నే గడ్డం మళ్ళీ ఎంత చేసుకుంటాడో అంత వస్తున్నాయి అన్నమాట. దీనికి పరిష్కారం ఉంది. ఏంది బాబా గారు? ఏమీ లేదు, మీ ఎంటికలు ఉన్నాయి కదా. హలో, వినపడుతుంది సార్, చెప్పండి. మీ ఎంటికలని నేను చెప్పిన పూజతో మీరు ఒక కాడ ఒక స్థానం. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నిలబడితే మీ ఎంటికలు మొత్తము తీసేసి దాన్ని ఉడుకు నీళ్ళల్లో పసుపేసి ఉడకబెట్టాలి. పసుపేసి ఉడకబెడుతూనే ఆ నీళ్లతో నీ పక్కన ఉన్న వ్యక్తికి స్నానం చేయించాలి. స్నానం చేయించిన అనంతరం అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది బాబా గారు, చెప్పండి. మొత్తం నీ బాడీలో ఉన్న ఎంటికలు మొత్తం తీయాలి. నా బాడీలో మొత్తం మొత్తం అంతా మొత్తం అంటే అర్థమైంది. నాకు క్లారిటీ అయితే, నాకు అర్థమైతే నేను చెప్పండి. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. క్లారిటీ అర్థమవుతుంది కానీ మొత్తం తీసి ఉడికే నీళ్ళల్లో నీ వెంట్రుకలు మొత్తం వేసి పసుపేసి 11 నిమిషాలు ఉడకబెట్టాలా. తదనంతరము మీరు ఇతనితో, మీకు మొలతాడుందా? ఉంది. మీ ఇద్దరి మొలతాడు ఒకరికొకరు కట్టుకొని ఒక రోజు ఇక్కడ ఎవరు చూడని ప్రదేశంలో మురికి కాలువల్లో మీరు ఒక రోజు గడపాల. మురికి కాలువనా బాబా గారు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నువ్వు ఎంత అందగాడైతావు అనేది నేను చెప్పేది అవసరం లేదు భక్త, జరిగిన తర్వాత తెలుస్తుంది. సరే సరే. నువ్వు ఇది అయింది అని నువ్వు నాతో చెప్పుతూనే నీకు ఇంకో వ్యక్తికి కూడా నేను, నాకు డబ్బు ముఖ్యం కాదు, నేను చేసే వైద్యం నాకు ముఖ్యము. ఓకేనే, ఓకే బాబా గారు. ఆ వ్యక్తికి చెప్పండి, ఇప్పుడు నేను చెప్పేది మొలతాడు. అర్థమైందా? అర్థమైందంట నా మనిషికి. ఇంటున్నా బాబా గారు, చెప్పండి. అయన్నొద్దు, పాయింట్కి రా. మొలతాడుతో ఒకరికొకరు మొలతాడు కట్టుకొని మురికి కాలువల్లో పండుకోవాలి. ఏమేమి చేస్తున్నావురా నువ్వు? ఇద్దరు పొద్దున్నే లేవగానే
ఏదో తేడాగా ఉందేంటి? హలో, సరే బాబు వింటున్నాం. బానే ఎక్స్ట్రా పొద్దున్నే లేవగానే పూర్వము ముఖము చేసి ఒకరు ఒకరు వంగాలి, ఒకరు ఒకరు వంగాలి. అవుతాడు రేడు. సరే బాబా గారు. బాబా గారు వినపడుతుంది సార్, చెప్పండి. ఈయన గారు, మీరు ఆ వ్యక్తి నీకు సహకరిస్తున్నాడా లేదా? సహకరిస్తున్నారు. ఓకే కదా. నాకు ఇది ఏం అమౌంట్ లేదు, ఏం లేదు. నీ ఎట్లా సహకరిస్తా చెప్పు. నువ్వు అమౌంట్ తెచ్చిపెట్టు. పని అయిపోయినాక ఇస్తాంలే. ఇంకా 30,000 ఇచ్చినాము. అసలు ఎవరికి సరే సరే బాబా గారు, నాకు ఫస్ట్ ఇవన్నీ చెప్పలేదు బాబా గారు. నాకు రూమ్ కొద్ది క్లీన్ చేయాలా, బాత్రూమ్ అని చెప్పి పంపించినారు అంతే. అవును భక్త, నీకు అది చెప్పకూడదనే వాళ్ళు చెప్పిండారు. ఇప్పుడు నీకు అనుమతి నీది ఉందా లేదా? నాకు అనుమతి అయితే నాకు సహకరించాలి. బాబా గారు మేము ఎక్కడికి రావాలి ఇప్పుడు? రాయచూరు అన్నారు, అందుకు గుర్తులేదు. రాయచూరులోని కంప్లీ అనే మలగన గడ్డ అని ఒక ఊరుంది. ఓకే, గూగుల్ కొడితే వచ్చేసిందా? నువ్వు మలగన గడ్డ కాడ వచ్చి ఎంట్రకల బాబా అంటే చిట్పెట్ బాబా అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇది సార్ నా బ్రాండ్. సరే అంటే బాబా గారు ఇప్పుడు మీ కాడ రావాలా మేము? అవునవునవును, మీరు ఇక్కడే బయలుదేరాలా. ఇంకొకటి భర్త, ఆ పక్కన ఆయనకు ఫోన్ ఇవ్వండి. తీసుకో. బాబా గారు, మీరు ఆయనకి వినపడకుండా నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి సతాయిస్తే గానా మీకు నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, మర్చిపోందా? అవునవును. దాన్ని ఆయనకు తెలియకుండా ఆయనకి ఎక్కియండి. బాబా గారు స్పీకర్ ఆన్ లో గురుగారు ఒక్క నిమిషం. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? క్లారిటీ చెప్పలేదు. సరే సరే క్లారిటీ చెప్పలేదు. సరే సరే బాబా గారు, నేను వస్తున్నాను. సరే బాబా గారు, చెప్పండి. ఏదో అన్నారు లాస్ట్. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? జలాసి 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 మీరు వాడితో కూడా జలాసి జలాసి అన్నా బాబా. బాబా గారు చెప్పండి. అన్నా కొద్దిగా ఛాయ్ అన్నా. బాబా గారు చెప్పండి అదే బయలుదేరుతున్నాము. నంబర్ చూడొద్దు. ఓకే బాబా గారు బయలుదేరుతాంలేండి. 3 సార్లు జలాసి 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 అని చెప్పండి. చెప్పండి. జలాసి 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 జలాసి. సంతోషం భక్త. కొంచెం ఛాయ్ తాగు, చల్లొస్తుంది. కొంచెం ఛాయ్ తాగు, చల్లొస్తుంది. ఇప్పుడు ఏమి వద్దు, నా మాట నువ్వు నన్ను సతాయించొద్దు. అట్లంటే లేను, కొంచెం ఛాయ్ తాగి జరా తను. ఇప్పుడు ఆగకూడదు అన్నారు కదా ప్రయాణంలో. కొంచెం ఛాయ్ తాగు, తలకాయ వస్తుంది. లేదు. ఏం పేరు నీ పేరు? శివ. శివ, వద్దురా ప్లీజ్ 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 రా, నా మాట రా, వద్దు. నేను మారాలనుకుంటున్నాను, నన్ను మార్చు. మార్చలేదు. నువ్వే నాకు సహాయం చేయాల్సింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరు? నువ్వే. నేను చేస్తా, నేనే కానట్లేదు. నాకు వద్దు. నువ్వు నా ఏదో ప్లాన్ వేస్తున్నావు, నువ్వు అర్థమవుతుంది నాకు. ప్లాన్ వేస్తున్నావు నువ్వు. నేనేం ప్లాన్ లేదు. పోదాం, టెన్షన్ ఏం పడదు. బాబా గారి పోదాం. వీడితో ఎందుకు వచ్చిన కూడా వద్దు. ఇంకా లేదు, ఇంకా నువ్వు గడిపిడి చేయొద్దు. ఇంకా నా మాట రాము, వద్దురా ప్లీజ్. అర్థం చేసుకో, నేను దీనికోసం ఎంతకైనా తెగించి చేసినాను. సరే ముద్దు పెట్టు నాకు. ముద్దు పెట్టు. ఏంది ఇది బయటికి రాలేదు, లాక్ అయిపోయింది. పాస్పోర్ట్ ఉంటుంది దానిలోకి. తినండి కొంచెం, బయటికి పోలేవు నువ్వు. పోయేది కాదు, తినండి. మందాగల ఫస్ట్ మందాగల. వద్దు, మందేమొద్దు. మందు తాగితే నువ్వు రాక్షసుడిలో అవుతావు. మళ్ళీ వద్దు. మరి కొద్ది కాదు, నువ్వు ఏంది నాకు అర్థం కాదు. నా మాట ఏంది? ఒక్క నిమిషము. మరి కొద్ది ఆపుతా సైడ్ కాపు.
కాదు నువ్వు చేస్తానని చెప్పేసి భయం వేస్తుంది. కాదురా ప్లీజ్ రా, కాదురా ప్లీజ్ రా. నేను వస్తాను కాదు నేను వస్తాను, నేను రానట్లేదు. ఫస్ట్ ఆడతాను సైడ్ గా ఫస్ట్. ఇది ఎవరైనా చూస్తే మళ్ళా అనుకున్నావా నా మాట పిల్లలు అంటే ఫస్ట్ సైడ్ కప్తావా, ఫస్ట్ సైడ్ కప్తావా, మరి సైడ్ కప్ ఫస్ట్. ఏంది ఎరుగుతాయి మరి చేదు పడి చచ్చిపోయిన పర్లేదు నేను, చేదు పడి చచ్చిపోయిన పర్లేదు నేను. ఎందుకు మరి సైడ్ కప్ ఫస్ట్. చాయ్ తాగాలి నేను, చాయ్ తాగాల. చాయ్ వద్దురా ఫస్ట్ లాగి కొంచెం లాగ్ కాదు, దానికి పాస్పోర్ట్ మరి ఫస్ట్ ఆపు. పాస్పోర్ట్ పెట్టినా దానికి. మరి తీ ఫస్ట్. అరే ప్లీజ్ రా, నేను వస్తా నేను వస్తా. కానీ ఫ్రీడమ్ పెట్టాను. నువ్వు బాగా కొడతావంట. మరి నాకేం చెప్పేది నువ్వు, నాకు మందు కావాలి. ఉంది కదా జాబ్ లో. మందు తాగకుండా ఫ్రీడమ్ ఇస్తాను నాకు. లేదు వద్దు, నువ్వు మందు అవుతే రాక్షసులు అయిపోతావు. నేను మళ్ళీ నిన్ను పట్టుకోలేకపోతాను. మరి నువ్వు నాకు చెప్పేది ఫస్ట్ అయితే కొంచెం గాలి కావాలి. డోర్ ఓపెన్ చేసి మహి, ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తా. మహి అను ప్రేమగా. ఓపెన్ చేయరా. నీకోసం సాటిస్ఫై చేస్తారా? నీ సాటిస్ఫై చేస్తా. కానీ నాకేం పెట్టినావు చెప్పు. మందు ఆపినావా, ఏం చేసినావా? నేను స్టార్ట్ చేయగలను. 35,000 ఇచ్చినాను కదా. ఎవరికి? కాదిరికి. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. నాకు అస్సలు రూపాయి లేదు బ్రో. బ్రో ఏంది మహి, మనకు రూపాయి కానీ లేదు. మరి నేను ఏం చేయలేదు. చూడు ఇది ఘాటు సరసంకి స్మూత్ కావాలి. నాకు రూపాయి లేదు. ఇంత కావాలి నీకు సాటిస్ఫై చేస్తా. ఇంత ఎంతో కొంత కొంచెం బండి కాకపోతే కొంచెం. నువ్వు బండి దిగేక మ్యాటర్ అయ్యద్దు, వెనకలే పోదాం ఇద్దరం. డిక్కీలో కొద్దిగా బండి అయితే కొంచెం చాయ్ తాగాలి. ఫస్ట్ అయితే చాయ్ తాగాలి. నాకు వద్దురా, నువ్వు పారిపోతావు లాగా కనిపిస్తుంది. నువ్వు ఆన్ ది స్పాట్ ఫోన్ అయిపోతే అన్నావు నువ్వు. మరి ఇంకోటి నువ్వు నిజం చెప్పు, నీ మనసులో మాట చెప్పు. ప్రామిస్ నేను ఎక్కడ పోను. ప్రామిస్ మహి అను. ప్రతిసారి అనలేను, ప్రతిసారి అనలేను. ముద్దు శివ రే ఐ లవ్ యు రా. నిజంగా చెప్తాను. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పవా? నాకు నిజంగా నేనేమన్నా ఇందాక? ఐ లవ్ యు రా శివ, ఐ లవ్ యూ, ఐ లవ్ యు రా శివ, ఐ లవ్ యూ. ఏంట్రా ఇది? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. మనం బాగున్నాం. మనం రూమ్ పోతాం కానీ ఆటికి పోతాం. మీటి వాడిని కర్ణాటకకి వెళ్ళాలి, రాయచూరు వెళ్దాం. ఫస్ట్ అయితే నీకు ఎంత అమౌంట్ చెప్పేసి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు చించు సైడ్ కానీ పెట్టి బండి ఏం రోడ్లా. ఎవరు లేరు, ఎవరు వస్తున్నారు మనిషి. సరే ఇక్కడి నుంచి వెళ్ళి సైడ్ పెట్టు. టీవీ కన్నా నాకు కొంచెం చాయ్ తాగాం. మాట నువ్వు చాయ్ తాగాలి నాకు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా చూసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. ఎక్కడంటే ఇక్కడికి తొలుకొని వచ్చేస్తున్నావు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇట్లా 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 రోడ్ల మీద వద్దు, నన్ను దాపుకి పోయి ఇట్లా ఉందాం. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు. ఫస్ట్ చెప్పు. ఏం లేదు. ఫస్ట్ ఏదో చేసుకున్నాం. ఫస్ట్ ఏదో చేసుకున్నాం. మందు చేసుకోవాలి. మందం మందేసి ఫస్ట్ అయితే మందు వేస్తే నాకు బాగుంటుంది. వాటర్ లేవు. వాటర్ అండి, వాటర్ లేదా మరి దుకాణం కన్నా నా పోలే కదా. యాడగా తీసుకొచ్చి ఆడ ఆపుతావా? సరే ఇప్పుడు నువ్వు రాయచూరుకి వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. కానీ దుకాణం కన్నా వాటర్ తీసుకున్నాం. వద్దు, ఇప్పుడు చక్కగా మనం రాయచూరుకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎయిడ్ ఆపు, ఫస్ట్ ఎయిడ్ ఆపు. మాట తీసుకున్నా. మాట ఫస్ట్ ఆగు చెప్తాను. కాదు చాయ్ అన్నాము. ఏంది ఏంది ఏం చాయ్? మరి నీకు చెప్తా. ఏంది నాకు కాదు. ఏంది బండి చెప్తా. వద్దురా.
ఫస్ట్ ఒకసారి డోర్ చెప్తా. నేను వస్తాను ఇంకోటి ప్రామిస్. చాయ్ తాగుతున్నాను దూరం ప్లీజ్ కొడతావా? కొడతాంటే కొద్దిగా చాయ్ దాదాము. ఒక్కటే 2 నిమిషాలు నువ్వు ప్లీజ్. నాకు 2 నిమిషాల్లో అయిపోతావు. నా మాటను ప్లీజ్ కొంచెం ఉండు. నా మాటను సరిగ్గా ఏంది ఏంది నిజంగా నేను తీసి కూర్చోనికి 1 సెకండ్ పట్టదు. ఒక్క నిమిషం పట్టదు. నాకు మెంటల్ చిరాకు లేపొద్దు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అరే ఎందుకు పరిచయం అవుతున్నావు అమ్మాయి? నువ్వు తప్పించుకుంటావు. ప్రామిస్ తప్పించుకో. నిజంగా ప్రామిస్. కూర్చో. ఇంజక్షన్ దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు తండ్రి. ఎందుకు? సీట్ బెల్ట్ వేసుకోవాలి. లోపల వేసుకో సీట్ బెల్ట్. ప్లీజ్ నన్ను ఏం చేయకు. నిజంగా అంటే ప్రామిస్. నీకు ఎంత కావాలంటే నేను చెప్పాను. నీకేం కావాలంటే అది సాటిస్ఫై చేస్తాను. అమ్మా ఎనికి పంప. నీకేం కావాలంటే అది సాటిస్ఫై చేస్తాను. అమ్మా ఎనికి పంప. నా మాట వినకుండా నువ్వు ప్లీజ్ మై సరే అవతల తిరుగు. నువ్వు తీసే ఫస్ట్ మై కళ్ళు మూసుకో ఒకసారి. ప్లీజ్ ఒకసారి ఇట్లా కాళ్ళు మూసుకున్నాలే. మూసుకో. చెరుకు తోటలో చారెడు బియ్యం, వంగ తోటలో మరదలి కయ్యం. లడ్డుండా 3 ఇంచుల లోపల వేసుకోవాలా? నేనైతే బతుకుంటాను. వేసుకో. చేతులకు వేసుకొని పూసుకొని వేసుకో. ఫస్ట్ సైడ్ కప్తావా? ఎందుకు మరి నాకు చాయ్ తాగకపోతే గ్యారెంటీ ఉంటుంది.